SHOAP ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రతి జాతికి దేశభక్తి అనేది ఒక నిసర్గ సుందరమైన ఒక సహజ సిద్ధమైన భావన. తాత్కాలికమైన ఆటంకాలు ఎన్ని ఎదురై వేధించినా అవకాశం వచ్చినప్పుడు అవశ్యం బావుటాలాగా పైకి ఎగిసిపడే భావన ఇది. పరిస్థితుల ప్రభావానికి మాటు మణిగినట్లు కనిపించినా అవసరమైనప్పుడు లావాలాగా విజృంభిస్తుంది, ప్రభంజనంలా వ్యాపిస్తుంది, పగవాడి అంతు తేలుస్తుంది. అణువు కానప్పుడు ఒదిగి ఒదిగి మనసు పొరల్లో దాక్కుంటుంది. ఆ తరువాత అణువణువున జ్వలిస్తుంది, ఆవిరులు పుక్కిలిస్తుంది. ఈ భావన నిత్య నూతనమైనది. మాతృదేశంపై నిష్కళంకమైన నిరుపమానమైన భక్తి, తన జాతి శ్రేయస్సుకు పాటుపడాలనే తపన, ఇవి దేశభక్తికి మూల సూత్రాలు. ఆంగ్ల ప్రభుత్వం మీద భారతీయులు సాగించిన స్వాతంత్ర్యోద్యమం ప్రపంచ చరిత్రలోనే ఒక మహోజ్వలమైన ఉద్యమం. ఆ ఉద్యమానికి, భారతీయులు సాధించిన విజయానికి భరతజాతి గుండెల నిండుగా ప్రవహించే అసమానమైన దేశభక్తియే కారణం. సమాజానికి దిశానిర్దేశం చేసే కవులు తాము జన్మించిన జాతికి మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో, ఒక మహదాశయంతో తమ రచనల ద్వారా ఆనాడు ఆ మహోద్యమానికి ఊపిరిలూదారు. భారత స్వాతంత్ర్యోద్యమం ఆధునిక యుగ సంస్కరణలకు కూడా నాంది పలికింది. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఐకమత్యంతో ఉద్యమంలో పాల్గొనాలంటే స్త్రీ విద్య, స్త్రీ భావ ప్రకటన స్వేచ్ఛ, స్వతంత్రత అత్యంత ఆవశ్యకాలని ఆనాటి నాయకవర్గం గుర్తించింది. స్త్రీ విద్య, వివాహం, ఆర్థిక స్వావలంబన, దేశాభివృద్ధి, రాజకీయ చైతన్యం వంటి అంశాలతో దేశ స్వాతంత్ర్య సాధనకు సమాంతరంగా కవులతో పాటు కవయిత్రులు కూడా కలం చేపట్టారు. తమ సృజన శక్తికి పట్టం కట్టారు. తమ మనోభావాలను స్వేచ్ఛగా కవితా రూపంలో వెల్లడించారు. ఉద్యమాలలో స్వయంగా పాల్గొన్నారు. జనులలో, ప్రధానంగా మహిళల్లో తమ రచనల ద్వారా స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించారు. కథలు, వ్యాసాలు, నాటకాలు, శతకాలు, గేయాలు, కవితలు, నవలలు ఇత్యాది సమస్త సాహిత్య ప్రక్రియల్లో కూడా కవయిత్రులు ఉద్యమాలలో మమేకమై నినదించారు. ఆనాటి కవయిత్రి లోకంలో శ్రీమతి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ ఆదర్శప్రాయురాలైన కవయిత్రిమణి. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో మల్లవరపు శ్రీరాములు సీతమ్మ దంపతులకు 1899 మార్చి 6వ తేదీన జన్మించింది. 8 సంవత్సరాల వయసులోనే తల్లాప్రగడ నరసింహశర్మ గారితో వివాహం జరిగింది. బాల్యంలోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భారత రామాయణాది గ్రంథాలు, ఆనాడు ప్రసిద్ధమైన చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు, వీరేశలింగం పంతులు గారుల రచనలు అన్నీ చదువుతూ ఉండేది. భర్త యొక్క ప్రోత్సాహం కూడా ఆమెకు లభించింది. భర్తతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉండేది. అంతేకాదు, చాగల్లు ప్రాంతంలో వీరు ఆనంద నికేతనం అనే ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి సమాజ సేవ కోసం కృషి చేయటం ప్రారంభించారు. మహాత్మా గాంధీ పట్ల అసమానమైన భక్తి ప్రపత్తులు బాల్యం నుండే విశ్వసుందరమ్మ గారి హృదయంలో నెలకొన్నాయి. ఉద్యమ చైతన్యంతో తాను కూడా ఉద్యమ ఘట్టాల్లో పాల్గొన్నది. మహిళలను చైతన్యవంతులను చేసింది. కొన్ని సందర్భాల్లో కారాగార వాసం కూడా అనుభవించింది. ఉద్యమంలోని ప్రతి సందర్భంలోనూ ఆమె తన ఉనికిని చాటుకున్నది, గానమై ప్రవహించింది, ప్రసరించింది. 1920-49 నడిమి కాలంలో ఆమె తన కవితా ప్రస్థానాన్ని సాగించింది.
ఆధునిక సాహిత్య చరిత్రలో ఈ కాలం భావకవిత్వ శాఖ విస్తారంగా రాజ్యమేలుతున్నటువంటి సమయం. విశ్వసుందరమ్మ కవిత్వంలో భావకవితా రీతులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. భావకవిత్వంలో ప్రణయ, ప్రకృతి, భక్తి, దేశభక్తి, సంఘ సంస్కరణ, సంస్మరణ కవిత్వాలు ప్రధాన శాఖలుగా విమర్శకుల చేత వింగడించబడింది. విశ్వసుందరమ్మ కవిత్వంలో దేశభక్తిలోని అన్ని శాఖలు మనకు కనిపిస్తాయి. వాటిలో ఉద్యమ గీతాలు ప్రముఖ స్థానం వహించాయి. కవిత్వం భావప్రధానం. దానికి పాండిత్యం యొక్క ఆవశ్యకత లేదు. కవి హృదయాంతర్గతమైన భావాన్ని శక్తివంతంగా, ప్రభావశీలంగా ఆవిష్కృతం చేయాలనుకున్నప్పుడు దాని భాష అదే చూసుకుంటుంది. ఏ ప్రక్రియ అయితే కవి యొక్క హృదయావిష్కరణకు సమర్థమైన ఆలంబనం అవుతుందో ఆ సాహితీ ప్రక్రియనే చేపట్టగల ప్రతిభ కవికి సొంతం. విశ్వసుందరమ్మ కవితా లక్ష్యం ఆనాటి స్వాతంత్ర్య సాంఘిక ఉద్యమం. అందుకే ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆమె గేయ ప్రక్రియను స్వీకరించింది. గేయం గానయోగ్యం. ఏదైనా ఒక నీతిని, ఒక ఆదర్శాన్ని, ఒక ప్రబోధాన్ని అందించవలసి వచ్చినప్పుడు గేయం జనుల హృదయాల్లో అసంకల్పితంగా, అనాయాసంగా చొచ్చుకొని పోతుంది. కవి ఉద్దేశించిన మార్పుకు దోహదం చేస్తుంది. ఆ దృష్టితో చూసినప్పుడు విశ్వసుందరమ్మ గేయ రచన ఆనాటి కార్యాచరణకు ఒక శక్తివంతమైన ప్రణాళికగా రూపొందింది. ఒక పదునైన ఆయుధంగా నిలిచింది. వర్డ్స్వర్త్ ఒక సందర్భంలో కవిత్వ రచన గురించి ఒక మాట చెప్తాడు. ఏ సింపుల్ సాంగ్ ఫర్ థింకింగ్ హార్ట్స్. ఒక సాధారణమైన గేయం, ఒక మామూలు గానం హృదయాలను ఆలోచింపచేస్తుంది. ఆ టెక్నిక్ని విశ్వసుందరమ్మ గుర్తించింది. అందుకే స్వాతంత్ర్య ఉద్యమ గీతాలను ఆమె స్వయంగా రచించి పాడుతూ, ఊరూరా తిరుగుతూ, ప్రజలను మేల్కొల్పుతూ, వారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలిస్తూ తన లక్ష్యాన్ని తాను చేరుకున్నది. గ్రామసీమల్లోనూ నిరక్షరాస్యుల్లోనూ ఉద్యమం యొక్క ఆవశ్యకతను వివరించి వారిలో చైతన్య దీపాలు వెలిగించింది. స్వాతంత్ర్య కాంక్షను ప్రతి గుండెకు చేరువ చేసింది ఆమె తన గేయాలతో భారతీయుల గుండె గాయాలను ప్రకృతి అంతటా ప్రతిధ్వనింపచేసింది. ఆనాటి పత్రికలు కూడా నిస్వార్థంగా కవుల యొక్క, కవయిత్రుల యొక్క రచనలను ప్రచురిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో రగిలించడానికి తమ వంతు కృషిని చేపట్టాయి. మహాత్మా గాంధీజీ 1920 నుండి స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆనాటి నుండి ఇక ఉద్యమం వెనుదిరిగి చూసుకోలేదు. 1920లో విదేశీ వస్త్ర బహిష్కరణ, విదేశీ వస్త్ర దహనం, స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. జనులంతా ఖద్దరు వస్త్రాలనే ధరించాలని, వాటిని తామే స్వయంగా తయారు చేసుకోవాలని తీర్మానం చేయబడింది. ఖద్దరు యొక్క ఆవశ్యకతను ప్రజలలో నెలకొల్పవలసిన ఆవశ్యకత ఏర్పడింది. విదేశీయుల వస్త్రాలను ధరించవద్దు అని ప్రచారం చేయవలసిన సందర్భం వచ్చింది. ఇక విశ్వసుందరమ్మ తన గేయంతో ఖద్దరు యొక్క ప్రచారానికి పూనుకున్నది. ఖద్దరెంతో ప్రీతి కట్టుమా, మొద్దుదనుచు మూతి ముడువక, కన్న తల్లి సేవ చేయుమా, వన్నెవాసి కనగ కోరుమా, దాస్యభావమెదను వీడుమా, దేశమోక్షణమ్ము కోరుమా, త్యాగజీవివై తరింపుమా, దేశమునకు ప్రాణమొసగుమా, దేశమునకు ప్రాణమొసగుమా అని స్వయంగా తాను కూర్చిన గీతాలను పాడుకుంటూ ఉద్యమానికి ఒక ఊపు తెచ్చింది. ఆ కాలంలో స్వదేశ వస్త్రము అనే గేయంతో కూడా ఆమె మరికొన్ని గ్రామాల్లో పర్యటించింది.
అతి సుతారమగు పొందూరు వలువలు నుతికెక్కెనుగా భువిలోన, సన్నుతి పొందెనుగా భువిలోన. తెలుగు తల్లులకు తెలుగు పిల్లలకు తేజంబెంతో పెంచె కదా, ముది ఖాదీ వస్త్రమే మించె కదా అని ఖాదీ వస్త్రం యొక్క ప్రత్యేకతను, దాని ఔన్నత్యాన్ని కూడా ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళి స్వదేశీ ఉద్యమానికి తన వంతు కృషిని తన రచనల ద్వారా అందించింది. బానిసత్వపు సంకెళ్లలో మ్రగ్గిపోతూ దైన్యంతో కాలం గడుపుతున్న భారతీయులను గురించి ఆమె ఎంతో ఆవేదన చెందింది. కొన్ని సందర్భాల్లో ఆమెలో నిరాశ ఆవరించింది. తన ఆవేదనను, నిరాశను కూడా గీతాల రూపంలో వెలువరించింది. అప్పటికే స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసినటువంటి వీర నారీమణులను, వీరులైన నాయకులను కూడా స్మరింపచేస్తూ గీతాలు పాడింది. భారతీయులకు ఏడు గడయే కానిపింపకపోయెగా, భారతావని పారతంత్ర్యపు పాశమందున చిక్కగా, వీరవరులకు ధీరవరులకు దారి చూపిన భూమియే, పిరికి వారల మొరకు వారల కడకు మోయగవలసెగా అని తన మనసులో గూడు కట్టుకున్న ఆవేదనను ఆమె వెల్లడించింది. అంతేకాదు, పరులకు వెరవని పరమధీరురాలు ఝాన్సీ మహారాణి జననమందిన భూమి, ఆత్మగౌరవ వాంఛ ఆంగ్ల సైన్యములకు జడుపునందని రామరాజు పుట్టిన భూమి, బుద్ధ రామకృష్ణ శ్రద్ధానందాదులను గాంధీ యోగిని పోలు ఘనుల కాంచిన భూమి అని ఆ పూర్వులైన దేశ స్వాతంత్ర్య వీరులను గుర్తు చేసి వారిలో ఉండే స్ఫూర్తిని అందుకోవాలని ప్రజలలో చైతన్యాన్ని రగులుకొల్పింది. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని చేపట్టారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్ర ఉద్యమ ఘట్టనల్లో ప్రఖ్యాతమైనది. ఉప్పుపై పన్ను విధించిన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ జనులు, మహిళలు గళమెత్తి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ పరిణామాలకు అనుగుణంగా విశ్వసుందరమ్మ గేయాన్ని కూర్చింది, ప్రజలను దగ్గర చేసింది. భరతదేశ దాస్యముడుపగా భారతీయ సాగి నడువుమా, మన తల్లి చేతి బంధనమ్ముల త్రెంపగాను తెంపు సేయుమా, మన నాయకమణి చెప్పినట్లుగా సమరభువికి సాగి నడువుమా, ఆ ఉప్పు చట్టమును జయింపగా సమరభువికి సాగి నడువుమా, ఆ ఉదది చేరి ఉప్పు సేయగా సంద్రంపు దరికి సాగి నడువుమా, సమరభువికి సాగి నడువుమా అంటూ ఎన్నెన్ని ఊళ్ళు ఆమె కాలినడకన తిరిగిందో మనం ఇప్పుడు ఊహిస్తేనే చాలా ఆశ్చర్యానికి లోనవుతాం. ఈ ఉప్పు చట్టము, ఖద్దరు, రాట్నం వడకటం ఇలాంటి పనులన్నీ ఈ కాలానికి చాలా అసాధారణమైనవిగా, చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు. కానీ ఆ కాలంలో ఇవి అత్యంత ఆవశ్యకమైనటువంటి సందర్భాలు. ఆ సందర్భాల్లో ప్రజలను మేల్కొల్పవలసిన ఆవశ్యకత ఆనాటి కవుల మీద, కవయిత్రుల మీద ఉన్నది. అందుకే ఏ సందర్భానికి అనుగుణమైన రీతిలో గేయాలను ఆమె రచిస్తూ ప్రజల మధ్యలో తిరుగుతూ ఏమాత్రము బ్రిటిష్ వారికి భయపడక తాను తన ఉద్యమ ప్రస్థానాన్ని, తన కవిత్వ ప్రస్థానాన్ని సాగించింది. ఆనాడు ఉద్యమం యువత పాల్గొంటేనే ప్రధానంగా సఫలీకృతమవుతుంది. యువత, మహిళ లేని ఉద్యమాలు అంతగా సఫలం కానేరవు. ఈ సూత్రం బాగా తెలిసిన విశ్వసుందరమ్మ యువతను కూడా మేల్కొల్పింది. చూడండి, లెండు యువక యువతులారా లెండిక వేగ
మెండుగా ఉత్సాహరసము మించి పొంగగా భారతాంబ పాలనమున భావి పౌరులైన మనము ఏలనింక వెనుకదీయ ఏల వెనుక కడుగువేయా అని యువతలో ఆ ఉడుకు రక్తాన్ని రగిల్చింది ఆమె. యువతను కూడా తమ తమ పనులను కూడా మానివేసి పూర్తిగా స్వాతంత్ర్య ఉద్యమంలో చేరి పాలు పంచుకునేటట్లుగా ఆమె వారిలో ధైర్యాన్ని నూరిపోసింది. ఆనాడు ఉద్యమంలో పాలు పంచుకోవటమే ఒక గొప్ప అదృష్టంగా వారు భావించేవారు. తమ జన్మ ధన్యమైందని భావించేవారు. ఉద్యమంలోని ఒక్కొక్క ఘట్టంలోనూ ఆనాటి స్త్రీ పురుషులందరూ చేసిన త్యాగాలను, వారి కృషిని ఈనాడు చదువుతూ ఉంటే నేటికి వడలు గగురు పొడుస్తుంది. అంతటి త్యాగధనులు ఎన్నో శ్రమల కోర్చి సాధించిన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తూ ఈనాడు ఇలా జీవిస్తున్నాం కదా అనే భావన ఈనాటి యువతలో కలగాలి. అంతటి స్ఫూర్తిదాయకమైన కవిత్వం విశ్వసుందరమ్మ కవిత్వంలో మనకు కనిపిస్తుంది. స్త్రీలు కూడా వివాహం చేసుకుంటే ఉద్యమానికి ప్రతిబంధకమవుతుందని భావించి వివాహాలను విడిచిపెట్టి కుటుంబాలను కూడా కాదనుకుని పూర్తిగా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. మహిళల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన స్వాతంత్ర్య భావనకు విశ్వసుందరమ్మ వంటి కవయిత్రుల రచనలు ఎంతగానో ఊతమిచ్చాయి. స్వాతంత్ర్య కాంక్ష అనే అగ్నిని ప్రజ్వరిల్ల చేశాయి. చెరసాలల్లో కూడా స్త్రీలు మ్రగ్గిపోయి లెక్కలేనన్ని ఇక్కట్లకు గురి అయ్యారు. వారి మనోభావాలను కూడా ఆర్ద్రతాభూయిష్టంగా విశ్వసుందరమ్మ తన కవిత్వంలో చూపిస్తుంది. ఆమె కేవలం గేయాలనే కాకుండా ఛందోబద్ధమైన రచనలు కూడా చేసింది. బాల్యం నుండి భారత రామాయణాది మహాగ్రంథాలను ఆకలింపు చేసుకున్నది కనుక ఛందస్సు మీద కూడా ఆమెకు చాలా అధికారం ఏర్పడింది. ఆ ఛందోబద్ధమైన రచనలు కూడా ఆమె కవిత్వంలో చోటు చేసుకున్నాయి. కఠిన కారాగృహమను లంకాపురమున బంధితులమై ఉన్నాము భయము వీడి అబలలము కాక ఎంతయు సబలలమై భరతదేశ విముక్తిని పడయు కొరకు అని చెరసాలలో ఉన్నప్పుడు ఆమె తన సాటి ఖైదీలకు ధైర్యాన్ని నూరిపోస్తూ చెప్తూ ఉండేది. ఒక వంక ధైర్యం, మరో వంక దైన్యం సమ్మిళితమైన కారాగృహంలో ఉన్న స్త్రీల మనోభావాలను ఆమె చాలా శక్తివంతంగా తన కవిత్వంలో చూపించింది. స్వాతంత్ర్య సముపార్జన అవశ్య కర్తవ్యాన్ని ఎలుగెత్తి చాటి చెప్పింది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. తమ గీతాల ద్వారా తాము సబలమయ్యామని ప్రకటించి ధైర్యంగా స్త్రీలలో దాగి ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని వెలికి తెచ్చి దేశ భవితకు తోడ్పడవలసినదని, దానికోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయరాదని పిలుపునిచ్చింది. ఆమె అంటుంది, స్వార్థ జీవితం వే సౌఖ్యమ్మా లేక త్యాగ జీవితం వే సౌఖ్యమ్మా వేడి వేడి రుధిరధారల నోడ్చి తల్లి సేవ చేయక మూఢ దాస్యపు సేవలోనే మునిగి మునిగి ముక్తి నందని స్వార్థ జీవితం వే సౌఖ్యమ్మా లేక త్యాగ జీవితం వే సౌఖ్యమ్మా అని సూటిగా వారిని ప్రశ్నించింది. ఆంగ్లేయులు అప్పటికే ఉద్యమకారులందరినీ స్త్రీ పురుష భేదం లేకుండా హింసించటం ప్రారంభించారు. ఎంతటి రుధిరధారలనైనా తట్టుకొని స్వాతంత్ర్యం అనే హక్కు కోసం పోరాడి త్యాగమయ జీవితాన్ని ఆస్వాదించవలసినదని ఆమె ఉద్ఘోషించింది. తిలక్ చేసిన స్వరాజ్యం నా జన్మ హక్కు అనే ప్రబోధం సమాజంలో అత్యంత ప్రభావాన్ని చూపింది. నాటి ఉద్యమం స్త్రీల ఆలోచనల్లో ఒక గణనీయమైన మార్పును తీసుకొని వచ్చింది.
స్త్రీలు మరింత చొరవతో ఉద్యమ కార్యకలాపాల్లో కృషి చేయటం ప్రారంభించారు. బండారు అచ్చమాంబ మొదలైన రచయిత్రులందరూ స్త్రీల స్వతంత్ర వ్యక్తిత్వానికి, సామాజిక ఉద్యమాలలో ప్రవేశించి తమ దేశభక్తిని నిరూపించుకోవడానికి పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు, నాటకాలు రాశారు, ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు చేశారు. జనరల్ డయ్యర్ వంటి వ్యక్తులు, ఆంగ్ల ప్రభువులు చేసిన దుర్మార్గమైన ఉదంతాలను కూడా ఆమె తన కవిత్వంలో నమోదు చేసింది. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ నాయకులతో కలిసి తాను కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నది విశ్వసుందరమ్మ. ఆ సందర్భంగా ఆమె పాడింది: మరలు మటంచును తెల్పగరాదా తిరిగి సైమనును వెనుకకును, సైమను రాగా సంతసమేలా సాక్ష్యములీయగ పోనేలా, సత్యాగ్రహమొసగునది స్వరాజ్యము సైమనొసగునది శూన్యము అని ఆనాటి ఉద్యమం మీద ఆమె ఎంత పట్టు సాధించిందో అంత అధికారాన్ని, తన వ్యక్తిత్వాన్ని అంతటినీ కూడా తన కవిత్వంలో రంగరించి పాటలు పాడుతూ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్రను ఆమె పోషిస్తూ ముందుకు సాగింది. ఆనాడు విదేశీ వనితలు కూడా శాంతియుతంగా కొనసాగుతున్న భారత స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. భారతీయుల న్యాయబద్ధమైన ఆకాంక్షలకు తమ సహకారాన్ని అందించారు. ఎండకన్నెరుగని ఎందరో మహిళలు కారాగార శిక్షలను అనుభవించారు. వారందరి పోరాట పటిమను జనుల హృదయాలలో నిలిపింది విశ్వసుందరమ్మ. సరోజినీ నాయుడు, స్థానాపతి రుక్మిణమ్మ, పులుగుర్త కమలాదేవి, సుబ్బమాంబ వంటి వీర మానినీ మణులను తన పద్యాలలో ప్రస్తావించింది. ఆంధ్రుల కోడలు అల సరోజిని వంటి కవయిత్రి చెరలోన గడపవలసే, ఆంధ్రుల పుత్రికయగు రుక్మిణీ సతి పట్టభద్రిని ఖైదు పడగవలసే, సంగీత సాహిత్య సరస విశారద కమలాసతియు బందిఖాననవసే, భాగవతోత్తమ వరవక్త సుబ్బమాంబయు కారాబద్ధ కాగవలసే, మానవతి కనకమ్మయు మ్రగ్గవలసే, ధీరమతి లక్ష్మీబాయమ్మ డిందవలసే, త్యాగి అయిన సత్యవతమ్మ వేగవలసే, దేశముక్తికై చెరసాల వాసమందు అని వారందరి యొక్క స్థితిని ఆమె తన కవిత్వంలో చెప్పింది. వారు ఎన్నెన్ని అవస్థలు పడుతూ కారాగారవాస దుఃఖాన్ని అనుభవిస్తున్నారో మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సంభాషణాత్మకమైన గీతాలు కూడా విశ్వసుందరమ్మ రాసింది. తాత్విక ధోరణిని జోడించి దేశ ఉద్యమాన్ని అనుసంధానం చేస్తూ గేయ రచన చేసిన గొప్ప దేశభక్త కవయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ. మోక్ష మార్గము అనే పేరుతో ఆమె రచించిన గీతం అన్నా చెల్లెళ్ల సంభాషణ రూపంలో సాగింది. ఆ కాలంలో ఏ ఇంటిలో చూసినా, ఏ ఇద్దరు సంభాషించుకున్నా ఉద్యమ విషయాలే వారి సంభాషణలో దొర్లుతూ ఉండేవి. వారందరికీ ఒక జీవనం ఉద్యమమే, స్వాతంత్ర్యోద్యమమే వారి ప్రధాన లక్ష్యంగా సాగేది. అందుకే మోక్షపట్నం పోదమంటే తెరువదేదిర అన్నయ్య, మోక్షమది నీ తల్లి దేశపు ముక్తి అందే చెల్లెలా, దేశ సేవను చేయు విధమును తెలియ చెప్పర అన్నయ్య, దేశజులకును సేవ చేయుట దేశ సేవయ చెల్లెలా. అయితే ఆ దేశ సేవ అంటే ఏమిటి? ఏమిటి దేశాన్ని సేవించడం అంటే? ఐకమత్యమే బలమటంచును అరయుమీ మది చెల్లెలా,
భారతీయుల భావదాస్యము పాయునంతట చెల్లెలా. అగ్రజులు అంత్యజులునను వ్యత్యాసముడిగిన చెల్లెలా. తగ్గి అంతఃకలహములు మటుమాయమగునే చెల్లెలా. పంచములు నీకు అన్నదమ్ములటంచు నమ్ముము చెల్లెలా. వంచనమ్మది కాదు సత్యము విశ్వసింపుము చెల్లెలా. ఇలా చాలా సుదీర్ఘంగా వారిద్దరి సంభాషణాత్మకంగా ఈ గేయం సాగుతుంది. ఉద్యమమే వారి జీవితంగా మారిపోయింది. అటువంటి ఉద్యమ తీవ్రతను, ఉద్యమ సంలీనతను, ఆనాటి పరిస్థితిని సువ్యక్తం చేస్తుంది ఈ గీతం. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు మద్యపాన నిషేధం, అస్పృశ్యత నివారణ వంటి అంశాలు కూడా ఆనాటి ఉద్యమంలో చోటు చేసుకున్నాయి. సమాజం సంస్కరింపబడినప్పుడే సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలమని గాంధీజీ పలువురికి బోధించారు. ఆ సిద్ధాంతాలను, మద్యపాన వ్యతిరేక గీతాలను విశ్వసుందరమ్మ గొంతెత్తి వినిపించారు అందరికీ. సాధారణంగా అష్ట కష్టాలు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. మద్యపానం వలన ఎదురయ్యే అష్ట కష్టాలు ఎటువంటివో ఆమె చాలా చమత్కారంగా ఒక సీసపద్యంలో వర్ణిస్తుంది. కళ్ళు త్రాగుట వల్ల ఘనత పోవుటయుండు, వడలు జబ్బుల పాలగుట రెండు, ఆలు బిడ్డలు దైన్యమందుట మూడగు, చేనున్న రూకలు చెల్ల నాల్గు, పోలీసు వారల పోటులు ఐదవదగు, పరువు మర్యాదలు పాయుట ఆరు, కడు దుష్టుడని నిందపడుట అన్నది ఏడు, ఆరోగ్యహీనుడగుట ఎనిమిది, అట్టి అష్టకష్టముల పాలగుట ఎంచి మద్యపానమ్ము సేయుట మానుమోయి, బ్రతుకుమోయి సంఘమ్మున పరువుతోడ, మానవత్వము కోల్పోక మద్యపాయి అని మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో కూడా ఆమె తన వంతు కృషిని తన రచనల ద్వారా చేసింది. ఈ సంఘ సంస్కరణ జరిగినప్పుడే ఈ భారత స్వాతంత్ర్యోద్యమం ఒక జాతీయ ఉద్యమంగా పలు దేశాలను ఆకర్షించి వారి ఉద్యమంలోని నిజాయితీని పసగట్టగలిగినటువంటి ఒక స్థితిని ఈ ఉద్యమకారిణులు, కవయిత్రులు, కవులు అందరూ తీసుకొని రాగలిగారు. సంఘ సంస్కరణల విధానాలపై ఆమె పూర్తి అవగాహనను తెచ్చుకొని తన రచనలలో ఆ విధానాలను ప్రస్ఫుటం చేసింది. బాల్య వివాహాలను నిరసించింది. సమాజానికి అది ఒక రుగ్మత వంటిదని, దాన్ని నిరసించటం మనందరి కర్తవ్యమని ఆమె ప్రబోధించింది. బాల్య వివాహాల వలన స్త్రీలలో శక్తి సన్నగిల్లుతుందని, దేశ స్వాతంత్ర్యం కోసం తమ శక్తిని వినియోగించడానికి వారు అశక్తులైపోతున్నారని భావించి బాల్య వివాహాలను విడిచిపెట్టవలసినదిగా ఆమె తన ప్రబోధాల్లో పేర్కొన్నది. అంతేకాదు పౌరాణిక వృత్తాంతాలను కొన్ని జోడిస్తూ భారత స్వాతంత్ర్యోద్యమంలో స్వాతంత్ర్యాన్ని సంపాదించవలసిన ఆవశ్యకతను కూడా తన కవిత్వంలో ఆమె వినిపించింది. భువన వంద్యమైన భారత భూమిలో పుట్టితివి నీవు, నవ నవాభ్యున్నతికి తెరువు అరయదగును కదా. వైనతేయుడు తేజమున తన తల్లి దాస్యము బాపినట్లుగా, యత్నమున నీ దేశదాస్యము పాపదగును కదా. ఆనాడు గరుడు తన తల్లి దాస్యాన్ని పోగొట్టడానికి ఎంతో శ్రమపడి దేవేంద్రుని కూడా ఎదిరించి అమృతాన్ని తీసుకొని వచ్చి తల్లి దాస్యాన్ని పోగొట్టాడు. ఇక్కడ మన భరతమాత, మన దేశం, మన మాతృదేశం, మన దేశం యొక్క బానిసత్వాన్ని పోగొట్టడానికి కూడా నీవు ఆనాటి గరుడుని వలె కృషి చేయవలసి ఉన్నది సోదరా అని చెప్తుంది ఆమె. మహాత్మా గాంధీ సమర చరిత్రలోని వివిధ ఘట్టాల్లో సన్నిహితంగా ఆమె సంచరించింది.
అసలైన సత్యాగ్రహిగా ఆమె కనిపిస్తుంది. కారాగృహవాసం కూడా చేసి ఉండడం చేత ఆమె తన కవిత్వంలో చేసిన వర్ణనలకు, ఆమె పాడిన పాటలకు ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక జీవకళ చేకూరింది. ఉప్పు సత్యాగ్రహ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని స్త్రీలకు విశ్వసుందరమ్మ నాయకత్వం వహించింది. ఆ కాలంలో ఆమె అరెస్ట్ అయింది. 6 నెలల కాలం రాయవెల్లూరు స్త్రీల కారాగారంలో శిక్షను అనుభవించింది. 1932లో నిషేధింపబడిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సమావేశానికి తెనాలిలో ఆమె అధ్యక్షత వహించింది. ఆ సభలో కూడా ఆమె పైన తీవ్రమైన లాఠీచార్జీ చేసి, అరెస్టు చేసి, తిరిగి 6 నెలలు కఠిన శిక్ష విధించారు పోలీసులు. తిరిగి 1933లో ఆమెను విడుదల చేశారు. ఆమెను విచారించిన కోర్టులో ఆమె దగ్గర ఒక వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. ఆ వాంగ్మూలంలో ఆమె వెలువరించిన అభిప్రాయాలు చూస్తే ఆమె త్యాగమయ దృక్పథానికి, ఆమె జీవిత ఆదర్శానికి అవి ఎంతగా ప్రతిబింబాలుగా నిలిచిపోయాయో మనకు కనిపిస్తుంది. ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నది ఏమిటంటే, గాంధీ మహాత్ముని చేత మొదలు పెట్టబడిన ఈ ధర్మ సమరమున పాల్గొన్నందులకు నేను ఏమాత్రమూ పశ్చాత్తాపము చెందుటలేదు. నేను ఏమాత్రమూ తప్పు చేయుటలేదు. నాకు ఎట్టి శిక్ష విధించినను అణుమాత్రము నేను పరితాపపడను. స్వాతంత్ర్యము కోరుట మా జన్మ హక్కు, కావున మేము కోరక మానము. భారతదేశము స్వాతంత్ర్య వాయుపూరితము ఎప్పుడగునో అప్పుడే భారతీయుల మనస్సు చల్లనగును. ఇది నా కర్తవ్యము. మీరు ఎన్ని శిక్షలు విధించినను నేను నా మాతృభూమి యొక్క స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉంటాను అని తన మనసులో అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా, ధైర్యంగా పోలీసుల ముందు, కోర్టులో వెలువరించిన ఒక ధీర గంభీర తల్లాప్రగడ విశ్వసుందరమ్మ. ఇంతటి సాహసి అయిన ఉద్యమకారిణి, కవయిత్రి ఆనాడు ఎంతగా స్త్రీల జీవితాలను ఉద్యమం వైపుకు నడిపిందో, వారి జీవితాలలో పరిణామాలను తీసుకుని వచ్చిందో ఆమె జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఈనాటి యువతకు ఒక దిగ్భ్రాంతి, ఒక ఆశ్చర్యం కలుగక మానదు. ఆ కాలంలో త్రిరత్నములు అని 3 ఉద్యమకారులైన స్త్రీలను పిలిచేవారట. వారు విశ్వసుందరమ్మ, చావలి బంగారమ్మ, బసవరాజు రాజ్యలక్ష్మమ్మ. ఇంతగా ప్రసిద్ధికెక్కిన నారీమణులు వీరంతా. వీరు అటు కుటుంబ జీవనాన్ని, ఇటు సామాజిక జీవనాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ స్వాతంత్ర ఉద్యమంలో తమదైన రీతిలో పాలు పంచుకుంటూ దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసినటువంటి గొప్ప స్త్రీమూర్తులు. సహనం, త్యాగం, సాహసం మూర్తీభవించినటువంటి రత్నాలు వాళ్ళందరూ కూడా. ఈనాటి యువత, స్త్రీలు కుటుంబాన్ని, సమాజాన్ని, తమ అభిప్రాయాలను సమన్వయం చేసుకోవటంలో ఎంతగా సఫలీకృతులవుతున్నారో, విఫలమవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నారీ రత్నాల యొక్క చరిత్రలను, వారి జీవిత విశేషాలను చదివినప్పుడు వారిని స్ఫూర్తిగా స్వీకరించటం ఈనాటి మన కర్తవ్యం. వారిలో ఉన్న ఆ ధైర్య సాహసాలను, సమన్వయం చేసుకోగలిగినటువంటి ఆ సహన భావాన్ని అలవరుచుకోవటం ఈనాటి యువతకు ఎంతో అవసరం. ఆ ఆవశ్యకతను మనకు ఆనాటి కవయిత్రులు ఉద్యమ రూపంలో అందించారు. ఆనాడు వారు చేసిన ఉద్యమాల ఫలితంగానే ఈనాడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవటం, సమన్వయ రూపంలో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ జీవితాలని సఫలీకృతం చేసుకోవటం మనందరి కర్తవ్యం. దానికి అవసరమైనటువంటి మార్గాన్ని ఆనాటి స్త్రీలందరూ కూడా మనకు వేసి చూపించారు. ఆ మార్గంలో పయనించటం ఈనాటి యువతకు ముఖ్యంగా అత్యంత ఆవశ్యకమైన అంశం. ఇది
మనం గ్రహించవలసిన స్ఫూర్తిగా భావిస్తూ ఈనాటి మహిళలకు ఆ కవయిత్రిని ఆదర్శంగా స్వీకరించమని అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన SHO ఛానల్ వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు.